బ్రేకింగ్ న్యూస్ అన్నవరం దేవస్థానం కొండ దిగువన ఉన్న సత్యానికేతన్ సత్రంలో ఆలయ ఈవో ఆకస్మిక తనిఖీ చేశారు. కొంతకాలంగా అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని సమాచారం రావడంతో ఈవో తనిఖీ చేపట్టారు. వసతి గదుల్లో బీర్ బాటిల్స్ దర్శనమిచ్చాయి. సిబ్బంది నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని ఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవస్థానం పరిధిలో ఎలాంటి చెడు కార్యక్రమాలు జరిగినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అన్నవరం దేవస్థానం కొండ దిగువన ఉన్న సత్యనికేతన్ సత్రంలో అయితే ఇటు ఆలయ ఈవో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఎటువంటి కార్యకలాపాలు జరిగినా కూడా ఊరుకునేదే లేదు అంటూ కూడా హెచ్చరించారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి, అసలు ఈ ఆకస్మిక తనిఖీలకు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఇటు అధికారులు ఈ ఘటనకు సంబంధించి ఏం చెప్తున్నారు? కృష్ణలో చూసుకున్నట్లయితే అన్నవరం దేవస్థానం అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎంతో ప్రసిద్ధిగాంచింది. అక్కడ ప్రసాదంగానే అన్నవరం దేవస్థానం గానీ ప్రత్యేకత ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలోనే భక్తులకి సంబంధించి అంటే పైన కొండపైన ఉండే రూమ్స్ అన్ని ఫిల్ అయిపోయిన తర్వాత కింద కూడా దేవస్థానానికి సంబంధించి కొన్ని రూములు ఉన్నాయి. దానికి సంబంధించి సత్యనికేతన్ కాటేజీకి సంబంధించి గదులలో అసాంఘిక కార్యకలాపాలు కొంతకాలంగా అయితే జరుగుతున్నట్లుగా సమాచారం ఉంది. అయితే ఈవో ఈ మధ్య కాలంలోనే పర్మనెంట్ గా ఈవో కూడా ఇక్కడికి రావడం, అయితే కొంతకాలం నుంచి అంటే ఒక సంవత్సర కాలం పాటు ఈవో లేకపోవడం, ఇప్పుడు నూతనంగా వచ్చిన ఈవో సుబ్బారావు అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న వెంటనే ఆకస్మిక తనిఖీలు అయితే నిర్వహించారు. ఈ తనిఖీల్లో 2 గదుల్లో అనాధికారికంగా పోలీసులు ఉంటున్నట్లు, అదే మరో గదిలో అయితే బీర్ బాటిల్ను కూడా గుర్తించారు. అయితే కొండపై ఇలాంటి అంటే ఎంతో పవిత్రంగా ఉండే అన్నవరం కొండపై గానీ లేదంటే అన్నవరం దేవస్థానానికి సంబంధించి కానీ ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగడం ఏంటని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. అయితే అక్కడ సంబంధించిన ఎవరైతే సిబ్బంది ఉన్నారో వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను కూడా వెంటనే ఇక్కడ నుంచి ఖాళీ చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే అక్కడ అసాంఘిక కార్యకలాపాలు అంటే మద్యం సేవించడం కానీ లేదంటే పేకాటలు కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయనే సమాచారం, పూర్తి సమాచారం వరకు ఉంది. దీనిపై ప్రత్యేకించి నిఘా పెట్టాలని సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసే ఉద్దేశంలో కూడా దేవస్థానం ఉన్నట్లుగా కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటువంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామంటూ కూడా ఆలయ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇంతటి పవిత్రమైన కొండపై ఇంతటి పవిత్రమైన దేవస్థానానికి సంబంధించి ఇలా అపవిత్రానికి పాల్పడిన వారిపై రిపోర్ట్ కూడా ఇస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే ఇది ఎవరు చేశారు అనేది మాత్రం పూర్తి క్లారిటీ రావట్లేదు. అక్కడ బీర్ బాటిల్ దర్శనం అవ్వడం అంటే మద్యం ఎవరు సేవించారు అనేది మాత్రం అంటే పోలీసులే సేవించి ఆ మద్యం బాటిల్ ని అక్కడ బయట ఉంచారా లేదంటే ఎవరైనా వేరే సిబ్బంది ఎవరైనా అక్కడ మద్యం సేవించారా అనేది కూడా పూర్తిగా తెలియసిన పరిస్థితే కనిపిస్తుంది రష్మ. రైట్, థ్యాంక్ యూ శివశంకర్.